జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి గురించి, శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు, ఆ రోజున ఏమి చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటేనే 10 రోజుల ముందుగా ప్రారంభమయ్యే ఒక వేడుక. ఆలయాల్లో పందిళ్ళు వేసి మందిరాలను అలంకరిస్తారు. ఆలయాల దగ్గర వడపప్పు పానకం పంచిపెడతారు. మరియు విసనకర్రలు, దంపత తాంబూలాలు కూడా పంచిపెడతారు. శ్రీరామనవమి పండగ అంటే ఒక పెళ్లి సందడే. చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అనగా 2024వ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీన జరుపుకుంటున్నారు. చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జనన, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఆ రోజే జరిగాయని అంటారు. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం. శ్రీరామనవమి ముహూర్తం ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1:23 నుంచి మొదలైంది కానీ ఏప్రిల్ 17 3:14 వరకు ఉంటుంది. మనం ఉదయం వేళ తీసుకుంటాం కాబట్టి శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తారీఖున జరుపుకుంటాం. మనం పూజా ముహూర్తము ఏప్రిల్ 17 ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:38 వరకు ఉంది. ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేసి ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామదర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాములు వారిని క్రమం తప్పకుండా పూజించడం వలన ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. సీతారాముల విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఇంటికి తూర్పు దిశలోనే పెట్టాలి. ఇట్లా పెట్టడం వల్ల ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రతిరోజు రామదర్బారు అంటే హనుమంతుని సమేతముగా ఉన్న సీతారామ లక్ష్మణులను పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది. సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అన్ని బాధలు పోతాయి అని, పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు. బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేసుకోవాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత రామచరితమానస్, సుందరాకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పెద్దలు చెప్పారు. నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేక పేదవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం మంచి ఫలితం ఉంటుంది. శ్రీరాముడు చైత్రమాసంలో నవమి రోజున దశరథ మహారాజుకు పెద్ద కుమారుడుగా అయోధ్యలో జన్మించాడు. ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని మరియు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తే సకల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరియు చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజుతో ముగిని ఉన్నాయి. ఈ రోజున వీలైనన్ని సార్లు రామరామ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. సకల పాపాలు నశిస్తాయి. శ్రీరాముని ఆశీర్వాదం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. మరియు శ్రీరామ అనే మంత్రాన్ని 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు రాములవారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించుకోవాలి. బెల్లం పానకాన్ని
నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. రాముల వారికి ఇష్టమైన తులసీదళం, సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి. అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి పూజ చేయాలి. లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా వినడం వల్ల చాలా మంచిది. ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆర్థిక లాభాల కోసం శ్రీరామనవమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, చక్కెరతో చేసిన 11 బతాషాలు ఉంచి లక్ష్మీదేవికి, శ్రీరాముడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 108 సార్లు శ్రీరామ రక్షా మంత్రాన్ని జపించే ఆ ఇంటి ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆర్థిక సమస్యలు రావడానికి నెగటివ్ ఎనర్జీ ఉండటం కూడా ఒక కారణం ఉంటుందని చెప్పారు పెద్దలు. మరియు రోగాల నుంచి బయటపడేందుకు ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు భయాలైనా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించాలి. నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఆశీస్సులు మీకు లభిస్తాయని, వ్యాధుల నుండి బయటపడతాయని గురువులు చెప్పారు. ఆనందం కోసం నవమి రోజున ఆ రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అలాగే జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, మనసు సంతోషంతో నిండిపోతుంది. సంతానం కోసం ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పారు. వైవాహిక జీవితం నిత్యం గొడవలు, అలకలతో సాగుతుంటే నవమి రోజున భార్యాభర్తలిద్దరూ కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది అని పెద్దలు చెప్పారు. విన్నారు కదండి శ్రీరామనవమి గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.